హలో అండి అందరికీ. ఇది కొండ నెక్ అండి. మొగ్గల డిజైన్ కట్ చేశాను. ఈ మొగ్గలకి 2 అంగుళాలన్నర మార్క్ చేసి ఏ కలర్ అయితే మనం వేయాలనుకుంటున్నామో ఆ కలర్ని కట్ చేసుకోవాలి. నెక్ కొలుచుకుంటే మనకి ఎన్ని అంగుళాలు వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి మనకి ఎన్ని ముక్కలు పడతాయో కూడా తెలిసిపోద్ది. ఇవన్నీ నీట్గా కోణం అంటే క్రాస్గా మడత పెట్టుకుని 2 మడతలు, ఒక క్రాస్ ఒక మడత, ఇంకొక క్రాస్ ఇంకొక మడత కుట్టుకుని తర్వాత నీట్గా ఎడ్జ్లన్నీ కట్ చేసేసుకోవాలి. నీట్గా ప్రతి మొగ్గ కూడా నీట్గా ఎడ్జ్లన్నీ మనం ఎక్కడికైతే కుట్టు వేసామో అక్కడ వరకు ఎడ్జ్లన్నీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొగ్గలన్నీ మనం కుట్టాం కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కోణం ఆ కోణం మొగ్గ లోనకి మడత పెట్టుకోవాలి. నీట్గా అన్ని మొగ్గలు కూడా నీట్గా లోనకి మడత పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కుట్టేసుకున్నాక ఇవి కూడా నీట్గా కటింగ్ చేసుకుని ప్రతి మొగ్గ ఎడ్జ్ కట్ చేసుకోవాలి. క్రాస్గా ఎలా అయితే కుట్టామో మనం అలా కుట్టు వదిలేసి నీట్గా ఎడ్జ్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్కి పైపింగ్ వేసేసుకోవాలి. నెక్ ఎలా అయితే ఉందో అలాగా ఏ కలర్ మనం పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ పట్టు ముక్కతో మొత్తం చుట్టూ పైపింగ్ నీట్గా 2 కుట్లు వేసేసుకోవాలి. పై కుట్టు కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక మెడ చుట్టూ మనం టేప్తో కొలుచుకొని మొగ్గలు ఎంత దూరంలో పెట్టాలనుకుంటున్నామో కొలుచుకొని, ఎంత గ్యాప్లో పెట్టాలనుకుంటున్నామో కొలుచుకొని మెడ చుట్టూ మార్కు చేసుకోవాలి. మార్కు చేసుకున్నాక అదే మార్కు మీద ఒక్కొక్క మొగ్గ పెట్టుకుంటూ స్లోగా కుట్టుకోవాలి. స్పీడ్గా కుడితే క్రాస్ వెళ్ళొద్దండి. మన మార్కు మీద నీట్గా స్లోగా కుట్టుకోవాలి. కొద్దిగా ఎక్కడ కుట్టినా రఫ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మొగ్గలు కుడదాం. పైపింగ్ వేసేసాక మొగ్గలు కుట్టుకోవాలి. అలా చుట్టూ ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి వేసాను మొగ్గలు. నేను మొగ్గలన్నీ కూడా దగ్గరగానే పెట్టాను. నేను మొగ్గ పక్కన మొగ్గ పెట్టి మార్క్ చేసుకున్నాను. ఏ మార్క్ ఎలాగైతే చేశానో అలా కుట్టేసాను మొత్తం. తర్వాత దానిపైన లేస్ వేసుకోవాలి. మన ఇష్టం అండి. కస్టమర్ ఎలా అడిగితే అలాగా లేసా, పైపింగా, లేకపోతే థ్రెడ్డా అన్నది ఎలా కుట్టమంటే అలా కుట్టాలి. వాళ్ళు లేస్ అడిగారు కాబట్టి నేను లేస్ వేసాను. లేసు 2 కుట్లు వేసేసుకోవాలి. ఇంకా ఊడదండి. అలా 2 కుట్లు వేసేసుకుంటే అసలు లేసులు ఊడి పైకి రాదు. మనం కుట్టుకుంటాం అయిపోయిన తర్వాత మొగ్గల దగ్గర పూస వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ కట్ చేస్తున్నాము. ముందు లైనింగ్ మీద హ్యాంగింగ్స్కి ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, హ్యాంగింగ్ థ్రెడ్, ఆ బాపిన్తో మార్క్ చేశాను నేను. కరెక్ట్గా సరిపోద్దండి అదైతే. దాంతో మార్క్ చేసి రౌండ్గా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ని 2 పీసులు అంటే 4 పీసులు కట్ చేశాను మొత్తం. ఒక్కొక్క పీసు వచ్చి 2 ముక్కలు చేస్తే 2 అంటే ఒక్కొక్క హ్యాంగింగ్కి 2 వస్తాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి లైనింగ్ని నీట్గా చుట్టూ కట్ చేసేసుకోవాలి. అది ఎలా ఉందో అలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగు మెయిన్ పీసు కలిపి చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. 2 కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టి మొత్తం రౌండ్ మొత్తం వేసేసుకోవాలి. కొంచెం దగ్గర కుట్టు పెట్టుకొని వేసుకోవాలి ఇది, ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా, మళ్ళీ మనం తిరిగేసేటప్పుడు కుట్టు ఊడిపోద్ది. దగ్గరగా కుట్టు వేసేసుకొని 2ను నీట్గా ఎడ్జ్ కట్ చేసేసుకోవాలి. ఎక్కడ కుట్టినా ఖర్చులన్నీ నీట్గా కటింగ్ వేసుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది. 2 కుట్టడం అయిపోయిన తర్వాత మధ్యలోకి పెట్టి మడత పెట్టి కట్ చేసేయాలి. ఎడ్జ్ కట్ చేసుకుని దాన్ని మధ్యకి మడత పెట్టేసి ఒక్కొక్క దాన్ని 2 ముక్కల కింద సమానంగా మడత వేసేసి కట్ చేసేయాలి. అలా కట్ చేసేసి మళ్ళీ వాటిని తిరిగేయాలి. తిరిగేసి పై కుట్టు వేసుకోవాలి. 4 కూడా నీట్గా తిరిగేసి పై కుట్టు వేసుకుని ఇప్పుడు మేడం మనం కొలుచుకోవాలి. థ్రెడ్ ఎక్కడ వేయాలని కొలుచుకోవాలి. 4 కుట్టేసి దానికి కూడా ఎడ్జ్లు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ తాడుకి హ్యాంగింగ్ తాడుకి దాన్ని పెట్టి రివర్స్లో పైకి మడత పెట్టి రఫ్ ఇచ్చి కోణంలో కుట్టాలి.
కనిపించలేదు సరిగ్గాని. మళ్ళీ వీడియోలో హ్యాంగింగ్స్ కుట్టడం కరెక్ట్గా చూపిస్తాను. అలా నీట్గా మనం రివర్స్ కుట్టి కిందకి తిరిగేసుకోవాలి మొగ్గని. అలా రెండు కూడా నీట్గా కుట్టేసుకోవాలి. బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వాళ్ళు ఏ మోడల్ అడిగితే ఆ మోడల్ మనం వేయచ్చు. ఎన్ని వేసుకోవాలనేది కూడా వాళ్ళ ఇష్టం. మన మీద వదిలేస్తే మనం రెగ్యులర్ కస్టమర్ అయితే వాళ్ళకి ఏ మోడల్ మనం కుడుతున్నామో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి మనం చెప్పకపోయినా కానీ మనం మార్చి మార్చి హ్యాంగింగ్స్ కానీ మోడల్ బ్యాక్ నెక్ మోడల్స్ కానీ మన ఇష్టం వచ్చినట్టు కుట్టచ్చు. లేదు వాళ్ళు చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చెప్తే కనుక వాళ్ళు ఎలా అడిగితే అలా కుట్టాలి. వీళ్ళు రెండు రెండు వేయమన్నారు అదే మోడలు, అందుకని నేను రెండు రెండు వేసాను. 4 4 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, ఎన్ని అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. మనకు నచ్చిన దాన్ని బట్టి ఎలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి వేసుకుంటారు. నీట్గా అలా కరెక్ట్గా చేసేసుకోవాలి కుట్టేసాక. మొత్తం 4 కుట్టేసి ఇప్పుడు మెడ మార్క్ చేసుకుందాం మనం. ఇటు 2.5 అటు 2.5 నెక్ ఖర్చు వదిలేసి 2.5 ఇంచులకి కరెక్ట్గా మార్క్ చేసుకుని మెడ బ్యాక్ సైడ్ మెడ వెనకాల పెట్టేసి థ్రెడ్ రఫ్ ఇచ్చేయాలి. రెండు పక్కల కూడా రఫ్ ఇచ్చేయాలి. గట్టిగా 2 సార్లు ఇవ్వాలండి రఫ్, అప్పుడు ఓడకుండా ఉంటుంది. చూసారా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు అర్థమైందా అర్థం కాలేదో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.